M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 13వ నక్షత్రం హస్తా నక్షత్రం, శ్రీనివాస వైభవం హస్తా నక్షత్రం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశుల ప్రార్థన. శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. శ్రీనివాస వైభవం 13వ నక్షత్రం హస్త నక్షత్రం గురించి మనం తెలుసుకున్నాం. ఈ హస్త నక్షత్రానికి అధిపతి సూర్య భగవానుడు. హస్త నక్షత్రానికి అధిపతి సూర్య భగవానుడు. సమస్త జీవకోటికి ఆధారభూతులైనటువంటి ఈ సూర్యనారాయణుడు శ్రీమన్నారాయణ యొక్క స్వరూపమే. 12 మాసాలలో 12 పేర్లతో సంచరిస్తూ ఉండే సూర్య భగవానుడు ద్వాదశాత్ముడు అని పిలువబడుతున్నాడు. చైత్రమాసంలో దాతగాను, వైశాఖ మాసంలో ఆర్జమునిగాను, జ్యేష్ఠ మాసంలో మిత్రుడిగాను, ఆషాఢ మాసంలో వరుణునిగాను, శ్రావణంలో ఇంద్రునిగాను, భాద్రపదంలో వివస్వంతునిగాను, ఆశ్వేజ మాసంలో పోష అనే నామంతోనూ, కార్తీకంలో పర్జన్యునిగాను, మార్గచరంలో అంశమంతునిగాను, పుష్యంలో భగునిగాను, మాఘంలో త్వష్ట అనే పేరుతోనూ, పాల్గొనంలో విష్ణువుగాను ఆరాధించబడుతున్నాడు. ఈ విధంగా ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడు నెలకొక రూపాన్ని ధరిస్తూ ఆ సకల జీవకోటికి చైతన్యాన్ని ప్రసాదిస్తున్నాడు. పూర్వకాలంలో ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీమన్నారాయణుల వారు నరసింహావతారం ఎత్తినప్పుడు హిరణ్యకశిపుని సంహరించాడు. సంహరించిన అనంతరం ఉగ్రరూపంతో వెలిగిపోతున్నటువంటి శ్రీ నరసింహమూర్తిని ప్రహ్లాదుడు అనేక విధాలుగా స్తుతించి శాంతపరిచాడు. అప్పుడు ఆ నరసింహరూపము 2 రూపాలుగా ఉద్భవించింది. నరరూపం నరుడిగాను, సింహరూపం నారాయణుడిగాను ఆవిర్భవించింది. వీరే నరనారాయణుడు. వీరిద్దరిని బదరీవనంలో తపస్సు చేస్తుండగా వీరి తపస్సు భంగం చేయడానికి ఇంద్రుడు అప్సరసలను పంపించాడు. వారెన్నో విధాల ఆటపాటలాడి తమ అద్భుత సౌందర్యంతో నరనారాయణులిద్దరిని తపస్సు భంగం చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. ఎన్ని విధాల ఆటపాటలు ఆడినప్పటికీ వారు తపోభంగం చేయడం వీరి వల్ల కాలేదు. నారాయణుడు తన చేతిలో ఒక దర్భను తీసుకుని ఒకసారి తొడ మీద వ్రాశాడు. వెంటనే నారాయణ తొడ నుంచి అద్భుత సౌందర్య రాశి ఆవిర్భవించింది. ఊరు నుండి జన్మించింది కాబట్టి ఓర్వశి అని పిలువబడింది. ఈ అద్భుత సౌందర్య రాశిని చూసిన అప్సరసులు సిగ్గుపడి దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయారు. నారము అంటే నీరు, నీటి నుంచి ఉద్భవించిన వాడు. నీటి అందే శేష తల్ప స్థాయిగా ఉండేవాడు నారాయణుడు. సృష్టి ప్రారంభంలో పరమ పురుషుడైన శ్రీమన్నారాయణుడే ప్రాణులన్నింటినీ సృష్టించాడు. ఆ స్వామి సంకల్పం చేతనే పంచభూతాలు, బ్రహ్మాది దేవతలు, సప్త ఋషులు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు వంటి వారందరూ ఆవిర్భవించారు. ఆ శ్రీమన్నారాయణ తేజస్సు మహాశక్తివంతమైనది. సూర్యుని యందుండే తేజస్సుకు మూలకారకులు ఆ పరబ్రహ్మమూర్తియే. ఆ తేజస్సే విష్ణు స్వరూపమే భాసిల్లుతున్నది. తిరుమల బ్రహ్మోత్సవాల్లో శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అమిత ఆనందాన్ని కలుగజేస్తున్నాడు. ఈ సృష్టికి కారణభూతుడైన వాడు, సర్వశ్రేష్ఠుడు, సర్వాభీష్ట ప్రదాత, సకల పాపరహితుడు, సర్వవ్యాపకుడు అయిన శ్రీమన్నారాయణుడు
తిరుమలలో శ్రీ వెంకటేశ్వరునిగా వెలిసి కలియుగంలో తను నమ్మి కొలిచిన వారందరినీ అనుగ్రహిస్తున్నాడు. తిరుమలలో ఉన్న సమయంలో ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సూర్య భగవానునికి నమస్కరించిన వారికి ఎటువంటి అనారోగ్యం దరిచేరదు. సర్వ సౌభాగ్యాలు వనగూరుతాయి. ఈ సృష్టిలో జన్మించిన ప్రతి జీవికి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఉంటాయి. అయితే మానవునికి ఒక్కనికే 11వదైన మనస్సు కూడా ఉంది. ఈ మనోనంద ఇంద్రియం వల్లనే, మనో ఇంద్రియ కారణం చేతనే మానవుడు ధర్మాధర్మ విచక్షణ చేయగలుగుతున్నాడు. విషయమే ఆకారంగా కలిగిన మనస్సు. ఈ మనస్సును నిశ్చలం చేసుకుని ఏకాగ్రతతో శ్రీమన్నారాయణ ధ్యానించిన వారికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. మనస్సును వశంలో ఉంచుకుంటే రాగ ద్వేషాలకు, అహంకార మమకారాలకు అతీతంగా ఉండగలుగుతాము. విరాగి జ్ఞాని అయిన మానవుడు మాత్రమే మనస్సును తన అధీనంలో ఉంచుకోగలుగుతాడు. అప్పుడు అతను పరబ్రహ్మను సాధించగలుగుతాడు. ఆ బ్రహ్మానందం అనుభవించిన వారికి జరా మృత్యువులు ఉండవు, ఆకలి దప్పులు ఉండవు. అతని ఆత్మ పరమాత్మలో విలీనమైపోతుంది. అప్పుడు పూర్తిగా పరబ్రహ్మమూర్తిలో ఐక్యం పొందుతాడు. దేవతలు అశరీరులు, వారికి శరీరం లేదు. అందువల్ల వారు కర్మలను ఆచరించలేరు. ఈ భూలోకంలో జన్మించిన ప్రాణులన్నింటిలో మానవులకు మాత్రమే కర్మ చేసే వీలున్నది. పశుపక్షాదులకు, జంతు జాలము తమ యొక్క పూర్వజన్మ కర్మ ఫలాలన్నీ అనుభవించవలసిందే తప్ప పుణ్య కర్మలను ఆచరించి తమ జీవితం పాపరహితం చేసుకోలేరు. ఇందుకు కారణం వీటికి 11వ ఇంద్రియమైనటువంటి మనస్సు లేకపోవడమే. మానవుడు ఒక్కడే యుక్తాయుక్త విచక్షణ చేయగలుగుతాడు. తాను పూర్వజన్మలో చేసిన కర్మ ఫలాలను అనుభవిస్తూ ఈ జన్మలో పుణ్య కార్యాలను ఆచరించి ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం పొందగలిగే అదృష్టం ఒక్క మానవునికే ఉంది. ఈ చరాచర జగత్తంతా శ్రీమన్నారాయణతో ఉద్భవించింది. అందువలననే అతడు సర్వభూతాలకు ఈశ్వరుడు, సర్వేశ్వరుడు అని పిలువబడుతున్నాడు. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలన్నీ అతడే సత్యము, అతడే నిత్యము. ఆ శ్రీమన్నారాయణని అర్చించిన వారికి సర్వదేవతలు నమస్కరిస్తారు. సూర్యుని కుమారుడైన యమధర్మరాజు కూడా అతనికి నమస్కరిస్తాడు. కాబట్టి మానవులందరూ ఎల్లవేళలా ఆ శ్రీనివాసుని స్మరిస్తూ జీవించాలి. ఆ శ్రీనివాసుడు భక్త సులభుడు, అమిత దయగలవాడు. ఇంతటి మహోన్నతమైనటువంటి ఓ శ్రీనివాస, నీ ఉండగా మాకు భయమేలనయ్యా, నీకివే మా నమస్కారములు. ఓ శ్రీనివాస, నీకివే మా నమస్కారములు. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా ప్రణామములు. ఓ జగద్రక్షక, నీకివే మా నమస్కారములు. శ్రీకాంతాయ కళ్యాణ నదయేర్దినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇది హస్త నక్షత్రం అండి. రేపు 14వ నక్షత్రం అయినటువంటి చిత్త నక్షత్రం గురించి తెలుసుకుందాం. మీరందరూ కూడా రోజు చాలా భక్తి శ్రద్ధలతోటి ఈ 27 నక్షత్రాల శ్రీనివాస వైభవాన్ని వింటున్నారు. మీరు వినండి, 10 మందికి తెలియజేయండి. దీని గురించి మీ పిల్లలకి అందరికీ కూడా ఈ శ్రీనివాసుని యొక్క వైభవాన్ని తెలియజేయండి. మీకు అవకాశం ఉన్నప్పుడు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వారు రచించినటువంటి పుస్తకాలని, గ్రంథాలన్నింటినీ కూడా పఠనం చేయండి. చాలా గొప్ప పుస్తకాలు రాశారు. చాలా తక్కువ ఖరీదుతోటి, చాలా తక్కువ మూల్యంతో వాళ్ళు అమోఘమైనటువంటి రామాయణం, భారతం, చాలా పురాణాలు రాశారు. వెంకటేశ్వర చిత్రాన్ని, ఈ పుస్తకాలని అన్నీ కూడా మనకి తిరుమల తిరుపతి ప్రత్యక్షాలయంలో దొరుకుతాయి. వీటిని మీరు కొనుక్కుని వాటిని ఖాళీ సమయాల్లో వాటి పఠనం చేయండి. అలాగే సత్కాలక్షేపంతో ఈ జీవితాన్ని గడిపి సకల సుఖాలు, సకల సౌభాగ్యాలు, పిల్లా పాపలతో ఆనందంగా జీవిస్తారు. ఆ వెంకటేశ్వరుడు మిమ్మల్ని సదా కాపాడాలని కోరుకుంటూ, మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ, అలాగే లైక్ చేయమని కోరుతూ, కాపాడు వెంకటేశ్వర.